మొట్టమొదటిసారి మన వృత్తికి దెబ్బ తగిలింది, ప్రవృత్తికి మాడు పగిలింది. ఎన్నాళ్ళ నుంచో మనం సాగిస్తున్న ఈ వ్యాపారంలో మొదటిసారి ప్లాన్ ఫ్లాప్ అయింది. షిప్ లో బంగారం వస్తున్న సంగతి మనకు తప్ప మరెవరికి తెలియదు. మరి చోరీ ఎలా జరిగింది? మనం ఒకరినొకరు అనుమానించుకుని ఒకరి మీద ఒకరు కత్తులు దూసుకోకుండా మరో మార్గం చెప్తున్నాను. తగువులు రాని మార్గం ఏదో తత్సరం చెప్పండి. ఈ రోజు నుంచి స్మగ్లింగ్ గ్యాంగ్ ను 3 భాగాలుగా విభజిస్తున్నాను. భూమి, నీరు, ఆకాశం, ఈ 3 మార్గాల గుండానే స్మగ్లింగ్ జరుగుతుంది. సో ఈ రోజు నుంచి నేను భూచక్రవర్తిని, మన గురుమూర్తి జల చక్రవర్తి, భానుమూర్తి వాయు చక్రవర్తి. ఒకరి ఏరియాలోకి ఒకరు ప్రవేశించకుండా ఒకరికొకరు సహకరించుకోవాలి. ఓకే? వీడు బాగుపడ్డు, వాళ్ళ బాగుపడినవుడు. కూతురే పోయాక వీడు ఏమైపోతే నాకెందుకు? ఇల్లు దండాల బాబు. బాబు ఆ బాబు చల్లగుండాల. నువ్వా తుఫాను వచ్చిన ప్రతిసారి తుఫాను బాధితులను అంటూ వచ్చి డబ్బు బట్టలు తీసుకెళ్తున్నావు. అయ్యగారితో చెప్పానంటే పర్లేదులేవయ్యా. ఇదేమన్నా పనింద్ర కష్టార్జితమా? ఆడి దగ్గర ఈ దగ్గర కొట్టిందేగా పంచుతున్నాడు. పెద్దవాడిని కొట్టేది పేదవాడికి పెట్టడానికే గాని స్వలాభం కోసం కాదురా పిచ్చి వేధవా. గుమాస్తా గారు, దానం చేయటం కంటే అపాత్ర దానం చేయకపోవటమే గొప్ప. తుఫాను బాధితుల కోసం కడుతున్న ఈ ప్లాట్స్ ని వీడికి తప్ప మిగతా వాళ్ళందరి పేర రిజిస్టర్ చేయించండి. మా పేదోళ్ళు తలదాచుకోవడానికి ఇల్లు కట్టిస్తున్నారు. మీ మేలు జన్మ జన్మాలకి మర్చిపోలేం బాబు. నన్ను అలా వేరు చేసి మాట్లాడు. ఒకనాడు నా కుటుంబం కూడా మీలాగే తుఫాన్లో నాశనం అయిపోయింది. చిన్నాభిన్నమైన నా వాళ్ళందరినీ మీలోనే చూసుకుంటున్నాను. నిన్ను ఈశ్వరుడు అన్నారు, పరమేశ్వరుడు అన్నారు, బోళాశంకరుడు అన్నారు, వరప్రసాది అన్నారు. ఇన్నేళ్లుగా నిన్ను కొలుస్తున్నాను. నా వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలియలేదు. నీకు మనసుంటే, నువ్వు ఉంటే, నువ్వు వింటే ఆ ఘంటానాదమే నీకు మేలుకొలు. अरे वेंकैया वीरయ్య सुब्बी साहब आ रहा है, साहब आ रहा है. జల్దీ 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 కరో. అయ్యగారు, రోజు ఈ పాముకు పాలు పోయటం దేనికయ్యా? నా కుటుంబ సభ్యులందరూ నాకు దూరం కాగా ఇదొక్కటే నాకు తోడుగా మిగిలింది. ఇంకెప్పుడు ఆ ప్రస్తావన తీసుకురావద్దు. డిఎస్పీ గారు, ఖరీదైన వస్తువులన్నీ వదిలేసి క్రీస్తుపురం నాటి ఈ చొక్కాను పట్టుకుని వేలాడతారేమిటండి? భార్యామణి గారు, మీరు ఇంటికి వచ్చేప్పటికి 4 ఏళ్లే అయ్యింది. కానీ ఈ చొక్కా నిక్కరు 11 సంవత్సరాల క్రితమే ఈ ఇంటికి వచ్చాయి. 11 సంవత్సరాల క్రితం మీరింతబ్బాయా? ఇవి నావి కాదో పిచ్చి మొహమ, తమ్ముడు రాజేంద్రవి. తమ్ముడు చొక్కా ఇప్పుడు దాకా దాచుకోవడం ఏంటి? వాడు నాకు తోడబుట్టినవాడు కాదు. 11 సంవత్సరాల క్రితం మా నాన్నగారు సర్కిల్ ఇన్స్పెక్టర్ గా డ్యూటీలో ఉన్నప్పుడు అనాథగా దొరికాడు. అప్పటి నుంచి వాడు పరాయివాడు కాదు, ఈ ఇంటి బిడ్డే అనుకునేలా ఆప్యాయంగా పెంచాం. ఏమండి, రాజేంద్ర వచ్చేశాడు. అయ్యో, ఏమిటి బాబు ఇలా తడిసిపోయావు? అది అది ఆ వర్షం వదినా, వర్షంలో తడిసిపోయాను. వర్షమా? ఊళ్ళో నీళ్ళేవని కొండల ప్రదర్శన జరుగుతుంటే వర్షం ఎక్కడ పడిందిరా? అబ్బబ్బా, ఇక్కడ కాకపోతే వేరే పేటలో పడి ఉంటుంది. అక్కడ తడిసి ఉంటాడు. హతవిధి, నీలాంటి వదిలినుంటే మరుదులందరూ లక్ష్మణులు ఎవరో వీధిలో కృష్ణయ్యలు అవుతారు. అవునవును, కరెక్ట్ కరెక్ట్. చాలే, వెళ్ళి బట్టలు మార్చుకో. మిమ్మల్ని చూస్తే చాలు తడబడి చెయ్యిన తప్పు కూడా చేశాను. చాలేదు, దండకం ఆఫ్ చేసి వెళ్ళి ముందు వాడికి తలదొడు, లేకపోతే జలుబు చేస్తుంది. వెళ్ళి వెళ్ళి. 1 2 3. మావయ్య గారు, నా కూతురు నీళ్ళలో తడిసి తుమ్ముతుంటే మీకు వినోదంగా ఉందా? అంకె లెక్క పెడుతున్నా. లేదల్లుడు గారు, తుమ్ముకో డాక్టర్ని పిలిపిద్దామని. ఆహా, మీరు ఎగతాళిగా ఇప్పుడు నేను చేయబోయేదే.
రైట్. ఆయా. శరీరంలో ఎన్ని పాటలు ఉన్నాయో అన్ని పాటలకి ట్రీట్ చేసే డాక్టర్ని పిలిపించాలి. అలాగనే ఏం తల్లి జలుబు చేసిందా? అవును నాన్నగారు. ఆంటీ ఈ రోజు మా స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు నేను కూడా వేస్తున్నాను, నువ్వు కూడా రావాలంటీ. ఓ ఎస్, తప్పకుండా వస్తాను. ఇల్లు చూసుకోవడానికి శాంతం రాగానే. ఇదిగో వచ్చేసానమ్మా. సరైన టైంలో వచ్చారు. నేను పాపను స్కూల్కి తీసుకువెళ్తాను, మీరు వంట చేసుకుని రెడీగా ఉంచండి. ఆంటీ నా ప్రోగ్రామ్ కి డాడీ కూడా వస్తారుగా ఆంటీ? మీ డాడీకి వీలు పడదమ్మా, నేను వస్తున్నాను కదా. పద. ఓకే పద ఆంటీ, తొందరగా వెళ్ళాలి. నువ్వు స్టేజ్ దగ్గరికి వెళ్ళమ్మా, నేను ఆడియన్స్ లోకి చూస్తాను. ఇప్పుడు విచిత్ర వేషధారణ చిన్నారి డాలి. అల్లూరి సీతారామరాజు ఏకపాత్రాభినయం. ఈ సర్వసంగ పరిత్యాగికి రాజు కావాలని కోరిక రూదర్ఫర్డ్. నేనే కాదు, మా భారతీయులు ఎవరు ఏనాడు ఇతరులను జయించాలని, రాజ్యాలు స్థాపించాలని కోరలేదు. ఎప్పుడూ ఇతరులే ఈ రత్నగర్భ నాశించారు. దుర్జన దండయాత్రలతో రణరక్త సిక్తమైన నా దేశంలో రాజ్యాలు స్థాపించారు, రాళ్లలో కలిసిపోయారు. యవనులు, హూనులు, మ్లేచ్చుల చరిత్ర ఎలా అంతమైందో మీ చరిత్ర కూడా అలాగే అంతమవుతుంది. మీకు నాగరికత నేర్పితేమి? నాగరికత? మీ దేశాలు కళ్ళు తెరకు ముందే నా దేశం నాగరికత నేర్చింది. మీకు బట్టలు కట్టుకోవడం చేతగాని రోజుల్లో ఇక్కడ పట్టు వస్త్రాలు నేశారు. మీకు భాషే లేని కాలంలో ఇక్కడ గణిత శాస్త్రం పుట్టింది. సమస్త శాస్త్రాలు పుట్టి పెరిగిన ఈ వేద భూమికి నువ్వు నాగరికత నేర్పావా? ఆత్మవంచన రూదర్ఫర్డ్, ఆత్మవంచన. అది అంతయోగాథము. ఇప్పుడు ఈ దేశమునకు మేము పాలకులము, పాలకులదే నాగరికత. Rutherford, look up once. No sooner your guns fire, 1,000 arrows will pierce into your heart. I'm prepared to die for my motherland. Are you ready to do so for your country? If you have guts to die, order them to shoot, Rutherford. Order them to shoot. మొండితనము వలన నీ ప్రాణమునకే ప్రమాదము. మేము ఒక కనుషైగ శేషనతో 100 చూటాలు మీ గుండెల్లో దూరును. యూ ఫాల్ డౌన్ వాల్. ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజులు విభవిస్తారు. ఒక్కొక్కడు ఒక్కొక్క విప్లవీరుడై విజృంభించి బ్రిటిష్ సామ్రాజ్య పునాదుని పెళ్లగిస్తాడు. సీతారామరాజు ఒక వ్యక్తి కాదు, సమూహ శక్తి, సంగ్రామ భేరి, స్వాతంత్ర నినాదం, స్వేచ్ఛా మారుతం. ఈ మట్టిలో మట్టినై, నీటిలో నీటినై, నా ప్రజల ఊపిరిలో ఊపిరినై, మనసుల్లో భావాన్నై, హృదయాల జ్వాలనై, నా జాతి జనం పాడుకునే సమరగీతాన్నై సామ్రాజ్యవాద శక్తుల్ని గెలుస్తాను. స్వతంత్ర భారత జైకేతనంగా నిలుస్తాను. అక్కడ కాదురా, ఇక్కడ కాల్చు. వందే మాతరం. విచిత్ర వేషధారణలో ఏకపాత్రాభినయంలో మొదటి బహుమతి పొందిన వారికి ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ ఫణీంద్ర గారు బహుమతి ప్రదానం చేస్తారు. విచిత్ర వేషధారణలో మొదటి బహుమతి చిన్నారి డాలి. ఏకపాత్రాభినయంలో అల్లూరి సీతారామరాజుగా అద్భుతంగా నటించిన మాస్టర్ సురేంద్ర.
ఆవేశమే కాదు మై డియర్ బాయ్, ఆలోచన కూడా ఉండాలి. థ్యాంక్ యూ సార్. స్టాప్. మేనేజరా, మేనేజరా, ఏంటి బయట బోర్డు ఏంటి? ఏం చేయమంటారండి? రోజా ఇక డాన్స్ అయినంది. ఇది ఎక్కడ దొరికిందయ్యా నాకు? గూడూరులో గని పడ్డంత ఆనందంగా నేను వస్తే అది గని కాదు పెద్ద గొయ్యి అని చెప్పినట్టుంది. అది సరే, ఏడుందా పిల్ల? గ్రీన్ రూమ్ లో ఉంది. అట్టనా? రోజా పువ్వా, ఏంది గేరు మారుతుండవా? అబద్ధాలతో ఎన్నాళ్ళని ఇలా మోసం చేస్తావు? ఏంది నువ్వు మాట్లాడేది? మా అన్నయ్య నీ దగ్గర బందీగా ఉన్నాడని బెదిరించి నా చేత ఈ నాట్యం చేస్తున్నావు. అసలు మా అన్నయ్య ఉన్నాడో లేడో ప్రత్యక్షంగా నా కళ్ళతో చూస్తే గానీ నేను ఈ నాట్యం చేయను. అమ్మా, ఇట్ట పెట్టావా ఫిట్టింగ్? చూపిస్తానుండా, ఉండా. ఇప్పుడేమంట చేస్తావా చెయ్యవా డాన్స్? మా అమ్మ గదు, కొంచెం పాలు తాగమ్మా. నాకేమొద్దుప్పా. అదిగో ఆంటీ వచ్చేసింది. అదేమిటమ్మా రోజా, పాప వేషం చూడకుండా వెళ్ళిపోయావంట. అన్నం తిన్నని మారం చేసింది, పాలు కూడా తాగటం లేదు. అమ్మా డాలీ, నీతో మాటంపా. నువ్వు వేషానికి వెళ్లే ముందు ఒక ఫోన్ వచ్చింది చూసావా? అది ఎక్కడి నుంచి అనుకున్నావు? నీ డాడీ దగ్గర నుంచి. నిజంగా? అవునమ్మా. నేను ఇంకో నెల దాకా రాలేను. డాలీ కోసం బోరలో బొమ్మలు పంపిస్తున్నాను. రైల్వే స్టేషన్ కి ప్యాకెట్ వస్తుంది, వచ్చి తీసుకెళ్ళు అన్నారు. ఇదిగో బొమ్మ. ఈసారి మా డాడీ ఫోన్ చేస్తే నాతో మాట్లాడించాలి. అలాగేనమ్మా, తప్పకుండా. ఆ పసిబిడ్డను ఎన్నాళ్ళు ఇలా మోసం చేస్తావమ్మా? ఇది మోసం కాదు శాంతమ్మ. మా అన్నయ్య బ్రతికే ఉన్నాడు. ఆ కసాయి వాళ్ళ చేతుల్లో బందీగా ఉన్నాడు. వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని వచ్చే వరకు నాకీ బాధ తప్పదు, దానికి వెద తప్పదు. సురేంద్ర, నువ్వు వచ్చి చాలాసేపు అయిందా నాన్న? ఏంటమ్మా, ఏకపాత్ర భిన్నం పోటీలో మొదటి బహుమతి తెచ్చుకుని నీకు సంతోషంగా చెబుదానొస్తే ఇంత ఆలస్యం చేసావు? ఏం చేయండి నాన్న, రోజమ్మ గారు వచ్చేటప్పటికి ఈ టైం అయింది. ఇలా రోజంతా పనిచేస్తే నేను చదువు మానేసేది పని చూసుకుంటానమ్మా. వద్దు నాన్న, మన కుటుంబం అంతా చిన్న భిన్నమైనా నాకు మిగిలిన ఆశాదీపానివి నువ్వే. నువ్వు గొప్పగా చదువుకోవాలి, ఇలాంటి మొదటి బహుమతులు ఎన్నో గెలుచుకోవాలి. పద. ఇక్కడ స్కూల్కి వెళ్ళమ్మా. సురేంద్ర, మా డాడీ నాకు గోల్ పంపించాడు. ఆంటీ, డాలీ, డాలీ. పిల్లల్ని కనగానే సరికాదు, వాళ్ళని పెంచడం కూడా తెలియాలి. బిడ్డని ఇక్కడ దాకా తీసుకొచ్చిందా నువ్వు ఈ రోడ్డు దాటించలేవా? నువ్వు లిప్స్టిక్ పూసుకోవటం కాదు, నీ కూతురు జీవితానికి భద్రత కూడా చూడాలి. ఏం పాప నవ్వుతున్నావు? తిడితే తిట్టారు గాని మా పాపను నవ్వించారండి. ఎన్నాళ్ళైందో దాని మొహంలో నవ్వు చూసి. నా క్రాక్ వచ్చిందంటే అసలే మంచివాడిని కాదు. ఏమిటా జోకులు? ఓకే అంకుల్, ఆవిడ మా అమ్మ కాదు, ఆంటీ. అయితే మాత్రం ఆంటీ అయితే మాత్రం పిల్లని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత లేదా? కమాన్, మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. కమాన్ డాలీ. రండి. శాంతమ్మా, శాంతమ్మా. వస్తున్నానమ్మా. కూర్చోండి, కాఫీ తీసుకుని వెళ్తురు గాని. నా కాఫీ టీ అలవాట్లేదు, మళ్ళీ వీలైనప్పుడు కలుద్దాం. వస్తాను. ఆ బాబెవరమ్మా? ఆయన పేరు ఫణీంద్ర. డాలీ యాక్సిడెంట్ లో, మై గాడ్, ఆయన సడన్ గా బ్రేక్ వేసి కాపాడారు గాని లేకపోతే
నా బ్రతుకి ఏ పాటికి ఒక అర్థం దొరికేది కాదు. అంతా దైవలీలమ్మా. మనుషుల్ని ఎందుకు కలుపుతాడో ఎందుకు విడదీస్తాడో ఆ పరమాత్ముడికే తెలియాలి.